ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగిందో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఆయన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు చేస్తూ గతంలో ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేసినందువల్ల ఆ లెక్కలు రద్దయ్యాయన్నారు. ఇప్పుడు కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో ఉందో లేదో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు గతంలో జరిగిన కులగణనలో అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. దాన్ని అమలు చేస్తే టీడీపీ కార్యకర్తలకే ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు గుర్తించలేదా అన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో చంద్రబాబు కులగణన జరిపించాలని, దాన్ని బట్టి రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కులగణన జరిపిన తర్వాతే వర్గీకరణకు రావాలని డిమాండ్ చేశారు. ఏ ముఖ్యమంత్రి ఆడని అబద్ధాలు చంద్రబాబు ఆడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం మొదలుపెట్టామని అసెంబ్లీలో చెప్తున్నారు. ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇచ్చానని నిరూపించండి, ఛాలెంజ్ చేస్తున్నానని బహిరంగ చర్చకు రావాలన్నారు. చంద్రబాబు వస్తే కక్ష సాధింపు ఉండదేమో అనుకున్నామని, జగన్ కంటే దారుణంగా కక్ష సాధింపు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు హామీలిచ్చి నెరవేర్చకపోతే దానికి శిక్ష ఉండాలని, అభిశంసన అనేది పెట్టాల్సి ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వెలిపుచ్చారు. దీనికి సాంకేతికత ఎక్కడుంది చంద్రబాబు గారు చెప్పండి. అసలు ఎప్పుడు కులగణన జరిగింది? ఎస్సీల కులగణన ఎప్పుడు జరిగింది? ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు మీరు ఎస్సీల కులగణన జరిపి మీ ఇష్టానుసారంగా వర్గీకరణ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు కొట్టేసిందంటే వర్గీకరణకు సంబంధించిన అన్ని లెక్కల్ని, ప్రతిదాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినట్టు కిందే లెక్క. దాని తర్వాత కులగణన అన్నది అఫీషియల్గా ఎక్కడ జరగలేదు. వాలంటీర్లతో మన జగన్మోహన్ రెడ్డి గారు కులగణన జరిపారు. దాని బేస్ ప్రకారం మీరు సరిచూసుకోండి అంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థనే మీరు గుర్తించలేదు. వాలంటీర్ వ్యవస్థే ప్రభుత్వ వ్యవస్థలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పటికీ ఉంది. మీకు బీసీల మీద అవాజ్యమైన ప్రేమ. పేరుకు బీసీలు, పాలించేది నాకు తెలిసి ఎవరు తండ్రి కొడుకుల చేతులు తప్పితే రాజ్యాధికారం ఎవరికి ఉండదు. సో కాబట్టి మీరు ఇమ్మీడియట్గా కులగణన ప్రకటించి కులగణన జరిపిన తర్వాతే వర్గీకరణ జోలికి రండి. సుప్రీంకోర్టు కూడా తీర్పులో అదే చెప్పింది.